బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైంది. ఆదివారం జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ అనంతరం పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర బీభత్సం సృష్టించారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని సుమోటోగా తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా పోలీసులు ఎంత చెప్తున్నా వినకుండా పల్లవి ప్రశాంత్ బయట ర్యాలీ చేశాడు. దీంతో ఐపీసీ సెక్షన్ 147, 148, 290, 353, 427, 149 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ పై కేసులు నమోదయ్యాయి. ఫైనల్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తున్న అమర్దీప్, అశ్విని, గీతు రాయల్ కార్లపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ కొందరు దాడికి దిగారు. కేవలం కార్లపై మాత్రమే కాకుండా అటువైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై కూడా దాడి చేశారు. వారిని కంట్రోల్ చేయడం కోసం పోలీసులు ఎంతో కష్టపడ్డారు. అదే సమయంలో పల్లవి ప్రశాంత్ కారును కూడా అక్కడ ఆపకుండా పంపించేశారు. అయితే బయట ఏం జరుగుతుందో తెలియని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పోలీసులపై సీరియస్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాంతి భద్రతలకి భంగం కలుగుతోంది, నడవండి, బండి కదులుతూనే ఉండాలి, ఆగద్దు అని పోలీసులు చెప్తూ ఉండడం ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఏంటన్నా ఇది, ఒక రైతు బిడ్డకి కొంచెం కూడా విలువ ఇవ్వట్లేదు అని పల్లవి ప్రశాంత్ ప్రశ్నించాడు. తనను కలవడానికి వచ్చిన ఒక అభిమానిని కారు వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఏడుస్తుందని కారులో ఉన్న ఒక వ్యక్తి పల్లవి ప్రశాంత్ చెప్పాడు. ఏం చేయాలరా, పోలీసులే వద్దంటున్నారు అని ఆ వ్యక్తిపై కూడా పల్లవి ప్రశాంత్ సీరియస్ అయ్యినట్టు కనిపిస్తున్నాడు. ప్రశాంత్ కోసం ఇంతమంది వస్తూ ఉంటే నువ్వు ఎందుకు ఆగట్లేదు, ఒక కామన్ మ్యాన్ గా నిన్ను సపోర్ట్ చేయట్లేదా అని ఒక అమ్మాయి రైతు బిడ్డను ప్రశ్నించింది. కానీ దాన్ని కూడా పల్లవి ప్రశాంత్ పట్టించుకోలేదు. జనాలని, పోలీసులను మొత్తం వీడియోలు తీయమని కారులో ఉన్న తన ఫ్రెండ్స్ కి ప్రశాంత్ చెప్పడం ఈ వీడియోలో మనం చూడొచ్చు. కొందరు పోలీసులు ప్రశాంత్ ని వెళ్ళిపోమని చెప్తూ ఉంటే ఒక పోలీస్ మాత్రం కారు పక్కన పరిగెడుతూ వచ్చి రైతు బిడ్డను పలకరించాడు. ఎలా ఉన్నావు, ఈయన ఇంటికి వచ్చి కలుస్తా అని ప్రశాంత్ కి చెప్పాడు. అది చూసిన ప్రశాంత్ ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పోలీసులే ఇలా చేస్తున్నారు ఏంటన్నా, ఒక రైతు బిడ్డ అన్నా అని పోలీసులకి చెప్తూ బాధపడ్డాడు. కానీ ఆ పోలీస్ మాత్రం పల్లవి ప్రశాంత్ చెప్పేది పట్టించుకోకుండా వెళ్ళిపోమన్నాడు. దీంతో ఏం చేయలేని పరిస్థితిలో ప్రశాంత్ తన కోసం వచ్చిన అభిమానులకి సారీ చెప్పాడు. నిజానికి పోలీసులు జోక్యం చేసుకుని పంపించడం వల్లనే పల్లవి ప్రశాంత్ సేఫ్ గా వెళ్ళగలిగాడు. కానీ రన్నర్ అప్ అమర్దీప్ పై దాడిని వారు కంట్రోల్ చేయలేకపోయారు. అమర్ కారు అద్దాలు కూడా పగిలిపోయాయి. కారులో ఉన్న అమర్ కుటుంబం అయితే భయపడ్డారు. పోలీసులు గడికి రావాలి. మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. మీరు చెప్తున్నదే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఒకటి 427 రైట్, ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్, రైట్. 2 PPD అంటే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, రైట్. ఇది డేంజర్ కేసు. ఇది పల్లవి ప్రశాంత్ మీద నమోదు చేయడంలో అర్థం ఏంటి, ఆంతర్యం ఏంటి? ఆయనకి 427 కి ఈ రెండు పెట్టడం వెనక ప్రధాన కారణం ఆయనకు ఆల్రెడీ మీ ఫ్యాన్స్ కానీ ఎవరు తీసుకురావద్దు అని చెప్పిన తర్వాత కూడా తీసుకొచ్చినందుకు రైట్ ఈయన మీద కేసు నమోదైంది. ఈయనతో పాటు అదర్స్ రైట్. ఒకటి దీంట్లో 427 PPD, దాంతో పాటు కృష్ణానగర్ లో ఆర్టీసీ బస్సులు డ్యామేజ్ చేసేందుకు వాళ్ళ అన్నోన్ పర్సన్ మీద ఒక కేసు అయింది. అంటే అక్కడ CCTV ఫుటేజ్ తీసుకొని దాంట్లో కూడా ఈయన పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీ కింద కేసు నమోదైంది కాబట్టి ఇందులో 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అదే సెంట్రల్ గవర్నమెంట్ అయితే రైల్వే సెక్షన్ కి అయితే 7 సంవత్సరాల జైలు శిక్ష, రైట్. 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష ఉంది కాబట్టి ఈయనకి 41 CRPC నోటీస్ ఇచ్చి పంపిస్తామని ఒక వర్గం అంటుంది. అవును, లేదు ఈయన మీద సీరియస్ గా యాక్షన్ ఉండాలి. ఎందుకు, ఒక సెలబ్రిటీ తప్పు చేశాడు కాబట్టి సెలబ్రిటీ కరెక్ట్ గా శిక్ష పడితే మెసేజ్ గ్రౌండ్ కింద వరకు వెళ్తాది అని భావిస్తే గానీ పోలీసులు ఈయన 41 CRPC నోటీస్ ఇస్తూనే ఈయన గతంలో చెప్పిన తర్వాత కూడా వినలేదు కాబట్టి ఈయన సెక్షన్ లో ఈయన ABC అని ఉంటాయి, అందులో ఖచ్చితంగా ఈయనకి సపోర్ట్ చేయడు కాబట్టి రిమాండ్ చేస్తామని పోలీసులు తీసుకున్న నిర్ణయం.